అరే జర జల్దీ రా ల్యాండ్స్కేప్ కాడికి. అప్పుడు మీ దోస్తు క్యామ్ ఉంటుంది చూడు మౌనిక అని చెప్పి. అవును ఆయన వచ్చి ఢిల్లీ వస్తుంది ఆయన నాతో. మనకు సపోర్ట్ చేస్తారు. ఎందుకు వచ్చింది అసలు? నీ నంబర్ ఎట్లా పోయిందో దాని పేరు ఖరాబ్ అయింది. నువ్వు కూడా చెయ్యి ఇప్పుడు. నేను ఒకటి చెప్పాలా? ఫస్ట్ చెయ్యి. నాకు ఇది థాటే రాలేదు. నువ్వు వచ్చి మంచి పని చేస్తావు. నిజంగా చెప్తున్నా. వచ్చి అయ్యా నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందు. నువ్వు ఎందుకు నొక్కుతారు? నువ్వు ఎందుకు నొక్కుతున్నావు అన్న? నాకు కూడా ఫ్రెండ్ అవుతుంది ఆమె. నాలో ప్రవహించే ఊపిరి ఎందుకు ఇదంతా లొల్లి? మీరు ఎందుకు ఇదంతా పెట్టుకుంటారు? నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు. నీకేం కావాలి? నీకేం కావాలి నాకు చెప్తా. నువ్వు కావాలంట పోతావా? కావాలే నేను ఆడే సంబంధం కూడా లేదు ఖుషి. నువ్వు కామన్ సెన్స్ నీకు చెప్పింది అర్థమైతే. నువ్వు గల్లెందుకు పడుతున్నావు? నువ్వు గల్లెందుకు పడుతున్నావు? ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగన్నా. ఒక్క నిమిషం ఆగన్నా. ఇవన్నీ కొట్లాడాలి నీకు సెట్ గా. నాకు ఇది తెలియదు. ప్లీజ్ చెప్తున్నా. నువ్వు ఒక్కసారి అటు నేను మాట్లాడుకుని నాకు టైం ఇచ్చా. నాకు టైం ప్లీజ్ చేసుకో. గుర్తు పెట్టుకో. నేనేం చేసినా నువ్వేం చేసినావు. నేను అందరితో తిరిగినా నువ్వు ఎవరితో గుర్తు పెట్టుకోరా. ఎంతుంటే ఏంటంట దూరాలు. పైన స్వరేజ్ వీడియో వచ్చేసి ఏంటంటే మీకు గుర్తుంటది హర్షన్న వాళ్ళ ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటది. అంటే తినేటప్పుడు ఒకసారి దొరికిరు చూడు. ఆమెనైతే నేను పిలిచిన. ఎందుకంటే హర్షణ కూడా సపోర్ట్ చేయడానికి ఉండాలి కాబట్టి నేను ఫోన్ చేసిన. ఇప్పుడైతే హర్షణకు ఫోన్ చేసి అన్న మీ దోస్తు ఇట్లా వచ్చిందని చెప్పి హర్షణకు చేసాం. అండ్ ఫస్ట్ హర్షణకు చేస్తాం, దాని తర్వాత ట్విస్ట్ చెప్తాం. హలో ఎడును? అరే జర జల్దీ రా ల్యాండ్స్కేప్ కాడికి. అప్పుడు మీ దోస్తు క్యామ్ ఉంటుంది చూడు మౌనిక అని చెప్పి. అవును ఆయన వచ్చి ఢిల్లీ వస్తుంది ఆయన నాతో. నువ్వు మొన్న ఖుషి వాళ్ళ దోస్తు నేను కొట్టిరంట నేను ఫీల్ అయినా దగ్గరకు వచ్చింది. నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? నాకు ఫోన్ చేయలేదా మరి? నాకు ఫోన్ చేసింది. ఉందా అన్నయ్య? ఉంది. వస్తున్నా నేను పక్కకు వచ్చిన. వస్తున్నా జల్దిరా. సో ఇప్పుడైతే హర్షణకైతే ఫోన్ చేసినాము. దాని తర్వాత ఇప్పుడు ఖుషికి కూడా చేస్తా అనమాట. ఖుషికి ఏమని చేస్తా అంటే మీ దోస్తు ఇట్లా 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 చేస్తుండు ఎవరో పోరుతో మాట్లాడుతుందని చెప్పి ఎక్కిసి. అరే ఈడ హర్ష ఏదో పోరుతో మాట్లాడుతుండు. వాళ్ళ దోస్తు మౌనిక తెలుసా? ఆ పోరుతో మాట్లాడుతుంది. మాట్లాడు కాదు. హలో అరే ఖుషి నీ హర్ష ఈడ ఒక మౌనిక అని చెప్పి ఒక ఆమె ఉంటుంది అందుతో మాట్లాడుతుంది. మేము ల్యాండ్స్కేప్ కాడికి రా. నువ్వు కట్టపకి కట్టప నువ్వు ఏమైనా తీసుకుంటారా ల్యాండ్స్కేప్ కాడికి? సో గాయ్స్ ఇద్దరికైతే ఒక చిన్న పుల్ల అయితే తెచ్చిన అనమాట. ఇప్పుడు ఆమెకు సపోర్ట్ చేసిరని చెప్పి మనకు సపోర్ట్ చేస్తారని. ఎందుకు వచ్చింది అసలు? నీ నంబర్ ఎట్లా పోయిందో దాని నువ్వు ఎందుకు వచ్చినావు అసలు? ఆమె ఎందుకు అట్లా కొట్టిస్తుంది నాకు తెలియాలి కదా ఏమైతుంది. అవును నువ్వు నాకు ఫోన్ చేసి రావాలా? నువ్వు డైరెక్ట్ చూడండి. అవును నువ్వు చేయకపోయి బబ్బా అని చేస్తావా? ఇప్పుడు నువ్వు ఏం చేద్దామని వచ్చిన ఇక్కడికి? నాకు తెలియాలి ఏం జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం లేదు. వాళ్ళకి తెలియదు మనం ఎవరమో. వాళ్ళు కొట్లాట చేసిరు అంతే. నువ్వు ఉన్నావు కదా ఆ రోజు. ఏమన్నా నాకేం ప్రతి వీడియోలో కొట్టించుకుంటావు. నేను ఎప్పుడు కొట్టినా ఎప్పుడైనా కొడితే అట్లా పడ్డావా? ఏం చెప్పాలరా ఈ మాటకి? నేను ఏమో నాకు తెలియదు.
ఏం మాటలు వస్తలేవా ఇప్పుడు? ఇప్పుడు మాటలు రావా? ఇప్పుడు నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? నాకు ఫోన్ చేసి అయిపోతుంది వస్తా కదా. నేను, నువ్వు చేయలేవు కాబట్టి నేను చేసిన. అవును చేయలే, నేను ఎందుకు ఇవన్నీ చిల్లర కొట్లాటలు ఎందుకు? చిల్లర కొట్లాటలు అంటే కొడితే పడతావా? అరే జయేంద్ర బానిస కదా పడరాబే బానిస, దానికి ఎవడు బానిస? నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు దాంతో. ఆ పని అది చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటున్నాను. అనుకున్నది జరిగింది. అనుకున్నది జరిగింది. ఎడిగోతుంది నా ఫ్రెండ్ ఫ్రెండ్ దూరం ఏముంది? ఎప్పుడు దగ్గరైనా, ఎప్పుడు దగ్గరైనా నిన్ను దూరం పెట్టని. అరే ఇప్పుడు నేను పిలిచిందా? నేను పిలిచి నాకు తెలియదు. ఇదో నీకు నిన్ను విలువలే, నీతో మాట్లాడలే, నీకు నేను చేసినానా? నువ్వు చేయలేవు పోయి. ఇప్పుడు ఈమె ప్రాబ్లం ఏంది? ఆమెకు తెలిసిందివా? ఏం నేను చెప్పినా తెలిసిందేమ్రా చెప్పినా తెలిసిందేమ్రా, నా దోస్తు నేను మాట్లాడుతుంటే నువ్వు ఇటు వచ్చేసి మాట్లాడతలే. ముట్టకు నువ్వు ముట్టకు అన్నా నేను. ఏ ఉండు వడ్లు నీకు పట్టుకునే అది లేదు, అర్థమవుతుందా? నువ్వే ఎందుకు మాట్లాడుతున్నావు ఈమెతో? ఆమె నీకు తెలుసా? మాట్లాడుతున్నా మళ్ళీ ఆమె మధ్యలోకి ఎందుకు వస్తుంది? నీ ఫ్రెండ్స్ మధ్యలో ఎట్లా వచ్చారు? నీ ఫ్రెండ్స్ మధ్యలో ఎట్లా వచ్చారు మరి? సరే పోనీ, వచ్చింది కదా, అయిపోయింది. ఏంది అయిపోయింది? మరి వీళ్ళు కూడా మెసేజ్ చేసిన చూసినావా? ఎందుకు చూడాలా? కాల్ చేసిన ఎందుకు ఎత్తినావా? చూడాలా? ఒక మరి నిమిషం. ఎందుకు ఎప్పుడు అంటే? అంటే ప్లే పోయాను ఇలా దోస్తులు వచ్చి, మీ దోస్తులు వచ్చి మాట్లాడినా అంటే నువ్వేమో అందరితో నిర్వచ్చాది ప్లే పోయాను. అరే నా దోస్తురా, ఎప్పటి నుంచో దోస్తురా నాకు. ఈమె కూడా లేదు అప్పుడు, అప్పటి నుంచి దోస్తు ఈమె నాకు. చెప్పిన ఎందుకు వచ్చినావు అసలు? నేను ఎవరు రమ్మన్నాడు? బరాబర్ అంటే నాకు చెప్పిరా వాళ్ళు. నేను చేస్తాను లిఫ్ట్, నేను ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అరే ఎందుకు వస్తురు, ఎందుకు వస్తురు మీరు? సమాధానం చెప్పిన నాకు ఆన్సర్ ఇచ్చి ఏమన్నా ఇస్తావు? ఏం ఆన్సర్ ఇవ్వాలి చెప్పు. ఏం ఫోన్ ఎందుకు ఎత్తలే, మెసేజ్ ఎందుకు చూసుకోలే, ఎందుకు చచ్చిపోతావు మళ్ళా? ఆమెతో నన్ను ఎందుకు కంపేర్ చేస్తున్నావు? అంటే ముందుకే వచ్చిన అరే ఫోన్ ఉంచుకోరా, ఉంచుకో, ఎవరినైనా ఉంచుకో, అదంతా నాకు అనవసరం. నాకు ఎందుకు ఎత్తలే? దోస్తులు వచ్చినప్పుడు ఏం బిగినావు నువ్వు? చూసుకోపోయి వీడియో ఉంది కదా, చూసుకో. ఏంది ఏం చేసినావు? వాళ్ళు ఎందుకు వచ్చిరా నా దగ్గరికి? నాకు అది చెప్పు ఫస్ట్. నాకేం తెలుసు ఎందుకు వచ్చిర్రో? నువ్వు తీసుకురాంది వస్తావు ఇలా కాలేజ్ దోస్తులు తీసుకొచ్చి రంటారు పెద్ద పీకుడు నేను పైలు బాధపడుతున్నా, వచ్చిరంట. బాధపడితే రావాలా? నేను బాధపడుతున్నా, నా దోస్తు వచ్చి చెప్తున్నా, నాకు రిప్లై ఫోన్ ఎందుకు ఎత్తలే, మెసేజ్ ఎందుకు నేను చూసుకోలే? busy ఉన్నా. ప్రతిసారి అంటావు కదా, వస్తే మెసేజ్ చేయలే, వస్తే ఫోన్ చేయలేదు, లొలి పెడతావు కదా. నేను తర్వాత ఇప్పటి నుంచి అంటలేను కదా, నువ్వు ఫోన్ అదే చేయి, నాకు నువ్వు మెసేజ్ ఇప్పుడు చేయి. ఎందుకంటావు? ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వస్తే ఎందుకంటావు? కొత్త వాళ్ళు కాదు. నువ్వు కొత్త, నేను కాదు. ఆమె కొడతా కూడా ఏం పడతలే నీకు. పడ్డావు కదా, పడ్డావు పడతాను కదా, నేను. చూసినా. కొట్టేసాను అని కొట్టి నేను కొట్టాను, వాళ్ళు కొట్టినట్టు నేను కొట్టాను. అరే నువ్వు ఈ కొట్లాట వద్దు, నువ్వు నడు చెప్తాను. అరే నీకు అరే నాకు 5 నిమిషాలు టైం ఇది, నేను ఏమైనా విలువలే, నా కోసం వచ్చింది. నేను ఇలాగా నీ దోస్తుల్ని పిలుచుకొని రాలే, ఈమె సపరేట్ వచ్చింది, ఆయనకి ఫోన్ చేసి వచ్చింది. అరే నువ్వు ఫోన్ చేయలే బాబు నాకు? మాట్లాడుకుంటాం, మళ్ళీ ఎందుకు వస్తుంది? అట్లా మెల్ల మాట్లాడితే కాదమ్మా, నువ్వు పోయి కరువు నుండు అప్పుడే చక్క అవుతాడు. ఒక్కనికే ఫ్రెండ్ ఆమె? ఇప్పుడు నువ్వు కాదా ఫ్రెండ్? ఏం చేయమంటారు ఇప్పుడు? ఏమనంటే మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఏం చేశారు ఇది అదని అంటుండు. సిగ్గులేదు కొంచెం కూడా, వాళ్ళంతా కొడితే అంత ఆపినా. ఏం కావాలా మీకు? ఏంది? నేను నా దోస్తుతో మాట్లాడతలే, నేను అప్పటి నుంచి మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావు, నువ్వు ఎందుకు మాట్లాడతావు? నేను మాట్లాడతాను, మాట్లాడతాను, ఎందుకు మాట్లాడతావు? ఒక్క నిమిషం ఆగు, నేను ఏమంటావు తెలుసా? ఏమంటున్నావు? నేను నీతో ఎందుకు మాట్లాడాలి నాకు చెప్తా. ఒక్క నిమిషం నేను మాట్లాడా నేను కూడా చెప్తున్నా అదే. మొన్న మీ దోస్తులు ఎందుకు వచ్చారు? వాళ్ళు వచ్చిర్రు, అంత అయిపోయింది. ఎందుకు అయిపోతుంది? ఎందుకు అయిపోతుంది? ఇప్పుడు నా దోస్తు వచ్చింది, నడుస్తుంది. ఇప్పుడు
నీ దోస్తులు నీ ముందు తిట్టుడేంది? ఏం నువ్వు తిట్టుడేంది? తీసుకొచ్చింది నువ్వే, తమాషా చేపించింది నువ్వే, మళ్ళీ తిట్టినా అని చెప్పి తమాషా నేను చెప్పించిన ఎందుకు వస్తారు వాళ్ళు? వాళ్ళకి ఏం రైట్ ఉంది నా దగ్గర రానికి? ఎందుకు చిన్నప్పటి నుంచి నాకు కూడా మా ఫ్రెండ్స్ నా మీదకి ఎందుకు వస్తారు? నా నేను మీద ఆపినా చేయట్లేదు. లేవని నా మీద వస్తే. చేయట్లేదు సార్ అన్నాను. అవు నేను కూడా క్వశ్చన్ అడిగినా కదా నువ్వు అడుగుడేంది? అసలు నేను ఎందుకు expect వచ్చిర్రు చేయలే నేను. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు అని అడుగుతున్నా నేను. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? నువ్వు నాతో మాట్లాడతలే వాళ్ళు ఎవరు? ఎందుకు ఎందుకు ఆగాల? ఎందుకు ఆగాల? నేను మీ దోస్తులు వచ్చి మాటలు పడితే నేను పడాలా? మా వాళ్ళు వచ్చి మాట్లాడగానే కోపం వస్తుంది. ఆ? ఏం తప్పు అడిగినా నేను? మీ దోస్తులు వచ్చి మాట్లాడినా నువ్వు కింద కొట్టినా నేను పడాలా? మా వాళ్ళు వచ్చి జస్ట్ మాట్లాడుతుంటే నువ్వు ఆగు, పట్టుకుంటే పట్టుకోవద్దు. ఏంది మరి ఇదంతా ఏంది తమాషా? నువ్వు చేస్తున్నా నేను చేస్తున్నా. ఏమన్నా చేసుకో ఫస్ట్ నాతో మాట్లాడి చెప్పి సరే ఆమె నీ ఫ్రెండ్, నేను కూడా నీ ఫ్రెండే కదా. ఇన్ని రోజులు ఎడిగిపోయింది. ఎవరు? ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నా సాడ్ ఉన్నా ఏదో నేను ఉన్నా నీతో. మరి ఇంత క్లోజ్ ఎందుకైనా సాడ్ ఎందుకైనా? ఇప్పుడు నేనేనా ఏంది నువ్వే? నేనే ఓదార్చుకుంటున్నా నేను నీకు మళ్ళా. ఏమంటున్నా తెలుసా? నేను నీ జోలికి రానని చెప్పిన. నేను అదే చెప్తున్నా. నేను నీ జోలికి రాను, నువ్వు ఏం చేస్తావు చేసుకో. నేను నిన్ను అవి పట్టించుకో. ఏమంటారు? అంతా అయిపోయింది కదా, అంతా అయిపోయింది. ఇప్పుడు మాట్లాడుతుంది అంటే ఏమో అదే మాట్లాడుతున్నా. చెప్పు ఏంది అసలు నీ ప్రాబ్లం ఏం చెప్పు. నీ ప్రాబ్లం ఏం? మరి మధ్యలో ఎందుకంత క్లోజ్ అయినా అని అంటుంది. ఏం క్లోజ్ అయినా? అమ్మా ఇప్పుడు చెప్పాలా? నీకు తెలియదా? చెప్పాలా? హలో, ఆ క్లోజ్ వేరు, ఈ చెప్పాలా? క్లోజ్ వేరు. ఆగు. నేను చెప్పాలా? నాకు తెలియదా? నీ ఫోన్లు లేపుతున్నా. నాకు తెలియదా? ఇప్పుడు నేను ఫోన్ లేపుతలేనా కదా ఈయనకి ఫోన్ చేసి వచ్చింది ఇటు దాకా. అవునా? మరి నేను ఈమె ఫోన్ కూడా లేపుతలేను, నీ ఫోన్ కూడా లేపుతలేను. ఏమైంది ఇప్పుడు దానికి? ఫోన్ ఈ అనుకుంటా, ఆమె ఫోన్ ఈ ఫోన్ అవన్నీ ఉండవు. జస్ట్ నా నంబర్ నాది. ఈమెతో ఎందుకు close అయ్యావు? రిప్లై ఇస్తావు కదా, బిజీగా ఉన్నా అంటే నేను మళ్ళీ చేస్తానా? అరే నేను ఈమెతో మాట్లాడ సరే మరి మెతను బయటికి ఎందుకు పోయినావు? అప్పుడు మాకు ఎట్లా దొరికినావు? ఎందుకు పోయినావు? అరే నువ్వు ఏది నన్ను అడిగితే అడిగేందుకు పోతున్నావు? నువ్వు ఈడ మాట్లాడు, ఈడ మాట్లాడు. నువ్వు మధ్యలో వచ్చినావు, నువ్వు నేను పోతా. ఇన్ని రోజులు అడిగి పోయినావు. ఉన్నా ఉండే ఏడున్నావు? కూడా ఉండే ఏం లేకుండే. ఉండే. ఇంగో మాకు తెలియదా? మరి ఎందుకు ఉండే, రాలే? ఉండే. ఎందుకు రాలే? ఏయ్, ఉండే మరి ఈమెను పెట్టుకొని మొత్తం ఎందుకు తిరిగినావు? ఇంగో ఎంతమంది కావాలి నీకు? చెప్పు, ఒక్కసారి ఈమెను పెట్టుకొని ఎందుకు పోరా? తిరిగినావు? ఒక్కసారి పోరా? అన్న, ఇగో మీ ఇద్దరు ఏమైనా మాట్లాడుకోరు, మధ్యలో మమ్మల్ని విలువకోరు. ఏమి నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు? చెప్పు. ఆయన ఎదుగుతలేడు కాబట్టి నువ్వు ఎందుకు ఎందుకు వచ్చినావు? ఇట్లా? ఆమె తీసుకొని ఎందుకు వచ్చినావు? ఆమె హర్ష ఫోన్ లేపుతలేడు, ఆడు ఉండంటే నడువ అంటే నేను తీసుకొని వచ్చిన. నాకు బండి మరి వచ్చా? అందుకే వచ్చిండు. అరే వెళ్ళిపో అన్నాను. బండి రాదు, తిరగడం వచ్చు. తిరుగుతా ఇలాంటి వాళ్ళతో తిరుగుతా కదా. తిరుగు. తిరిగి తిరిగి ఇట్లా అయిపోయినా, నాశనం చేసిన నువ్వు నాశనం చేసినావు నన్ను. చేసిన. ఒక్క ఎవరు తిరిగితే నేను ఏమనొద్దంట. ఎవరు? నేను ఒకప్పుడు తిరిగితే నువ్వు మాట్లాడినావు కాబట్టి ఆపిన. ఇప్పుడు నాకు కూడా దోస్తులు ఉన్నారు, నేను కూడా తిరగతా వాళ్ళతో. తిరుగుతా. నేను అదే చెప్తున్నా. నువ్వు వస్తున్నావు ఇప్పుడు. నేనేమన్నా నిన్నేమన్నా గెలికిన్నా? నీతో మాట్లాడుతున్నా. ఏమనవు? ఏమన్నా అని కూడా అంటున్నా కదా. నేను ఏమన్నా అలా అంటే చేసేది చేస్తావు. ఇప్పుడు కట్టపా నీకు ఇంకా స్టోరీ తెలియదు. నువ్వు స్టార్టింగ్ కే నీకు తెలిసి ఉంటలే. నువ్వు నా సైడ్ నుంచి మాట్లాడుతుండే నీకు ఏం తెలియదు. అరే కాదు భయ్, ఒక ఆడపిల్ల ఆడపిల్ల అనగానే ఆడపిల్ల అని జాలి వస్తుంది నీకు. కానీ మొగోడు కాదా అనుకుంటే ఆ ఫీలింగ్స్ ఆయన మీద జాలి ఉండద్దా? నీ తోడు లేని నీ తోవలోని నేనింకా జీవించి నాకు ఆ సిచ్యువేషన్ తో నాకు ఏమర్థమైంది తెలుసా? నీకు దోస్తులు ఉంటారు, నాకు దోస్తులు ఉంటారు. సమానంగా బ్యాలెన్స్ చేయాలి. నా దోస్తుల్ని నేను బ్యాలెన్స్ చేస్తున్నా, నీ దోస్తులను నువ్వు బ్యాలెన్స్ చేసుకో. అదే తప్పన్నా? తప్పు కాదు. ఇప్పుడు ఆ దోస్తులు ఎవరు లేరు. ఆమెకి లేదు. ఈమెకి ఇచ్చే రెస్పెక్ట్ ఈమె నేను ముందుకేనే మాట్లాడతా. ఈమె ఎందుకు అంటే ఒక దాంట్లో మేము జస్ట్ బయటికి పోతే లవర్స్ గివర్స్ అని పోర్ట్రే చేసిరని మేము అప్పటి నుంచి నిజమే కదా అది? కాదు. నాకేం చెప్పినా ఏంది నాకు చెప్పలేను. ఏంది అరే ఇష్టం రా పిల్ల అని చెప్పలేదు. ఇష్టం అంటేనే కదా. అవురా ఎవడని ఇష్టం అంటేనే. అన్ని దొంగ మాటలు, ఆడ మాటలు. అన్నా అని చెప్పి రిలీజ్ చచ్చిపోయినావు కదా. అన్నా నేడుందాడు? ఎంతమంది కావాలి? అన్నా నేడుందాడు? అదే అనిల్ అన్న పెట్టుకోలే. అది అయిన తప్పు, నా తప్పు కాదు. అయిన నీకు నోరు లేదా? మాట్లాడే నోరు లేదా? మళ్ళీ ఎడిట్ కొలాబ్ పెట్టుకో. చేస్తామంటే ఇప్పుడు ఏం అవసరం లేదు. కొల్లా పెట్టినావు కదా. కొలాబ్ పెట్టినా ఓకే. కొల్లా పెట్టినప్పుడు కింద చదవందే కొల్లా పెడతాను.
అరే మా అయినా తప్పు అనింది కాదు, తప్పు అనింది కాదు. ఏమంటారు డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవచ్చు మనం. చేస్తామంటే ఏం అవసరం ఇప్పుడు అందరూ చూసిరని చెప్పండి. అవును మరి చూసినప్పుడు అరే అరే ఇగో, అంటే ఈమె చేసేది ఉంటే మీరు అరే చెప్పి కాదు, చేయాలి, అరే direct ఇంకో ఈమె రీల్ చేస్తే నా పేరు ఖరాబ్ అయింది. నువ్వు కూడా చెయ్యి ఇప్పుడు రేపు. నేను అరే చేస్తావా ఇప్పుడు చేయవా? నీకు ఒకటి చెప్పాలా, ఫస్ట్ చెయ్యి. నాకు ఇది థాటే రాలేదు, నువ్వు వచ్చి మంచి పని చేస్తావు, నిజంగా చెప్తున్నా. వచ్చి అయ్యా నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందు నువ్వెవరమ్మా మాట్లాడకు. ఆగు, నువ్వు ఎందుకు నొక్కుతారు, నువ్వు ఎందుకు నొక్కుతున్నావు అన్న, నాకు కూడా ఫ్రెండ్ అవుతుంది ఆమె. నాలో ప్రవహించే ఊపిరి మొన్న నీ దోస్తులు ఏడన్నా ముట్టుకుంటావా జరుగు, ఎవరు? జరుగు. ఏయ్, ఆగు, ఆగు, ఒక్క నిమిషం, జరుగు, నువ్వు జరుగు. ఒర్రు. ఎవరు ఒర్రదన్నప్పుడు ఒర్రు. ఒరుతా నీలాగా ఒర్రను నేను. అరే అసలు ఎందుకు ఇదంతా లొల్లి, మీరు ఎందుకు ఇదంతా పెట్టుకుంటుర్రు? నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు, నీకేం కావాలి, నీకేం కావాలి నాకు చెప్తా. నువ్వు కావాలంట పోతావా? కావాలేంది నాడే. ఇదేంది మధ్యలో ఒక్క నిమిషం ఆగుతారు. అరే ఏం పెట్టావు లొల్లి ఇదంతా? నార్మల్ అన్నావు, ఇదంతా కంటెంట్ కోసం అన్నావు. ఇదేంటి అవును కంటెంట్ మరి ఇదేంటి కన్ను చెప్పాలా? అరే చెప్పురా బాబు, నీకు దండం పెడతారా? అరే నేను పక్కకు అరే ఆగు, ఒక్క నిమిషం జరుగు, నువ్వు జరుగు. ఇంకో ఆమె నేను పిలిపియలే, ఆమె వచ్చింది నా ఫ్రెండ్. ఆయన సరే నాతో మాట్లాడి అడిగు. అయినా ఆమె మన మధ్యలో ఎందుకు వస్తుంది? మన మధ్యలో ఏంది, మన మధ్యలో ఎంత మంది వచ్చిర్రు, ఎవరు తీసుకొచ్చిర్రు వాళ్ళందరినీ? ఒక్కళ్ళు రాగానే నీకు నొప్పిలేస్తుందా? ఏకాంత వేళలో ఏకాంతి లేదురా. నడు, నీకు అన్ని కొట్లాటలు నీకు వద్దు. ఇంకో నేను చెప్తున్నా, నువ్వు రాకే మధ్యలో దౌడలు కొడతాను. ఏయ్ ఆగు, ఇంకో ఎందుకు కొట్లాడుతున్నారు? ఏం కావాలి? ఏం కాదు కాదు భయ్. ఈమె కూడా చెప్పి తిప్పించుకోండి. ఏయ్, ఆగురా. అరే చెప్పే నువ్వు వచ్చేసి అన్నా, నేను అనవసరంగా అదే నీకు అన్నారు ఇంకో ఇంకో మాట్లాడుకో, పోయి మాట్లాడు. మాట్లాడుకోగలరు. వాడు ఉన్నాడే, కొట్టుకొని సావురి. నేను ఏమంటాను వింటావా? నేను ఒకసారి నేను చెప్తా. పో ఓదార్చుకో బాగా కొడతాడు. పక్క గల్లి గోర్రి. పోతాం బరాబర్. పో ఇప్పుడు. ఇవన్నీ కొట్లాటలు చేయకు. నేను చెప్తా. ఒకటి చెప్తా నేను, ఇప్పుడు నీకు ఈమె ఇంత ఇంపార్టెంట్, ఆమె ఒకటి అంతే కదా. అంత మరి important ఇద్దరు కాదు. ఇంపార్టెన్స్ లా మిగలే. ఎవరు నువ్వు చెప్పని చెబుతీవే నువ్వు. చెప్తుంది నీకు అర్థమైతే లేదు. అరే, ఇంకో ఇవన్నీ కొట్లాటలు నీకు అవసరమా? బరాబర్ అవసరం కాలేజ్ ఉంది కదా. మరి ఆమె ఎట్లా కొడుతుంది నిన్ను చెప్పు, ఎట్లా కొట్టిస్తుంది అని ఈమె అంటుంది, నేనంట. కొట్టించినావు అయిపోయింది. ఏందైపోయింది, ఏందైపోయింది, అయిపోయింది. ఎందుకు కొట్టించినా? వాళ్ళు కొడితే ఆపినా కదా నేను. ఎవరాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చిర్రు? సరే ఇప్పుడు ఒక మాట, నేను అడుగుతా. నా friend మీ వాళ్ళకి చిల్లర వేస్తుందా? వాళ్ళు నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పింది వాళ్ళకి టాపిక్ తెలియదు కదా, అరే నేను చెప్పినా అతను కొట్టమని నేను చెప్తున్నా. నాకేమో ఎందుకు వచ్చి వాళ్ళు ఎట్లా వస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అడ్రస్ తెలియదు కదా, తెలియదు. అరే మరి నువ్వు తీసుకొస్తానే కదా. అవురా, ఎందుకు అది తీసుకొచ్చినావు? ఆయన కొట్టించింది ముంచాలి. ఎందుకు తీసుకొచ్చినావు అని అంటున్నా. అరే తీసుకొచ్చినా అంటే మాట్లాడిపోయిన గంట నువ్వు ఏమన్నారు లల్లీలు Settlement సెటిల్మెంట్ చేస్తున్నావు. ఆ, నీ బాధకి నువ్వు మాట్లాడాలి కానీ 10 మంది వచ్చి మాట్లాడతాయి కదా. నేను మాట్లాడితే నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరు అయితే 10 మందిని తీసుకొని వస్తే 10 మంది మాట్లాడతా. వచ్చిర్రా? మాట్లాడాలంటే ఇడికేని ఇష్టంతో రావాలా మాట్లాడాలని, 10 మంది ఫోర్స్ చేస్తే కాదు. తెలియదు నీకు ఆడవాడు తీసుకొచ్చినావు. అన్న అందరు నోరు ఎత్తితే అందరు అన్న అన్న కానీ తీసుకొచ్చినావు. ఆడేమో పిచ్చోడు లాగా ఇప్పుడు కంటెంట్ కాదు, నాకు నిజంగానే అది అంటే ఇష్టమని ఆడు తిరుగుతుడు. అయినా తిరిగాని నాకేంది, నేనైతే అన్నా అని చెప్పినా కదా, నేను అట్లా చేసిన. నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు అన్నాను. నేను జస్ట్ మెసేజ్ చేసిన. అరే మీరే కదా ఆర్టిస్ట్ నువ్వు కాదు మనన్న చెప్పింది ఆర్టిస్ట్ కావాలని, అందుకే మెసేజ్ ఇప్పుడు చేసిన. ఆర్టిస్ట్ లా బిహేవ్ చేస్తుండా? అరే చేస్తానే ఇప్పుడు ఎవరిది తప్పేంది? లాస్ట్ వీడియోలో ఏం చేసింది తెలుసాడు? నేను చూపిస్తా వీడియో. రాత్రి అంతా ఆడ చెట్టు మీద కూర్చుంది. నీకు సంబంధం కూడా లేదు ఖుషి. నువ్వు కామన్ సెన్స్ నీకు చెప్పింది అర్థమైతే. నువ్వు గల్లెందుకు పడుతున్నావు? నువ్వు గల్లెందుకు పడుతున్నావు? మాట్లాడదా? అంటే కొట్టేవారు గమ్మున ఉండాలా? ఇన్ని రోజులు ఏమైంది? ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగన్నా, ఒక్క నిమిషం ఆగన్నా. ఇవన్నీ కొట్లాటాలు నీకు సెట్ కావు. కొట్టుంటే కొట్టించుకోవాలా? ఫస్ట్ నువ్వు వద్దు అని చెప్తున్నావు. అరే ఆగు, ఇంకో ఆగు, ఇంకో ఇవన్నీ. అరే ప్లీజ్ రా బాబు, రారా. అంతే, నీకు నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి ఏంది నాకేం తెలియదు.
ప్లీజ్ చెప్తున్నా, నువ్వు ఒక్కసారి అటు పో, నేను మాట్లాడుకో, నాకు టైం ఇచ్చా, నాకు టైం ప్లీజ్. చేసుకో, గుర్తు పెట్టుకో. నేనేం చేసినా నువ్వేం చేసినావు. నేను అందరితో తిరిగినా, నువ్వు ఎవరితోనో ఎవరితో కాదు, గుర్తు పెట్టుకోను. ఎవరితో కాదు.